నమస్తే సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు చైతన్య. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. దళితుల సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమన్న మాజీ మంత్రి పరసా వెంకటరత్నం. ఈ నెల 6న ఒంగోలులో సైకిల్ యాత్ర ముగింపు సభ. ఈ నెల 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. గత జూన్లో విజయనగర కాలనీలో జరిగిన అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు. భార్య ప్రియుడు కలిసి హత్య చేశారంటున్న పోలీసులు. దళితుల సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమని మాజీ మంత్రి పరసా వెంకటరత్నం అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆగిన దళితుల అభివృద్ధి పథకాలను పునరుద్ధరించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నంతో పాటు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో ఈ నెల 6వ తేదీన వర్క్షాప్, బహిరంగ సభ, సైకిల్ యాత్ర, ముగింపు సభ ఉంటుందని తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలియజేశారు. ఈ నెల 6వ తారీఖున మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ నెల్లూరు బస్టాండ్ దగ్గర సాయంకాలం 3 గంటలకి దళితుల అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం అనే అంశం మీద వర్క్షాపు మరియు బహిరంగ సభ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రావెల కిషోర్ బాబు గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జనార్దన్ గారు, శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు వస్తారు. జిల్లా నలుమూల నుంచి మరి ఎస్సీ ఎస్టీలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ శ్రీశైలం గారు, అదేవిధంగా అంబేద్కర్ మీద డాక్టర్ చేసినటువంటి డాక్టర్ పరసారత్నం అనే నేను ఇద్దరం కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు, అదేవిధంగా 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీసెల్ మరి అధ్యక్షులు కానీ, మండల ఎస్టీసెల్ అధ్యక్షులు కానీ, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కానీ, మరి పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ సోదరుని అందరినీ కూడా ముందుగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడానికి మరి ఏదైతే పెద్దలు నిర్ణయించారో పెద్దలంతా కూడా జిల్లా మంత్రివర్యుల ఆధ్వర్యంలో, జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా ప్రతినిధులందరూ కూడా 6వ తేదీని మరి డిసైడ్ చేసి సైకిల్ యాత్రను కూడా ప్రారంభించి 6వ తారీఖుకి 12 నియోజకవర్గాల్లో కూడా సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. అదే రోజు ఈ దళితుల అభివృద్ధి చంద్రనకే సాధ్యమైనటువంటి ఈ వర్క్షాపు, బహిరంగ సభ కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-2015లో ఎస్సీ సప్లాన్ నిధులు 100కు 100% ఎస్సీ సప్లాన్ నిధులు 100కి 100% ఖర్చు పెట్టి 2015-2016 ఆర్థిక సంవత్సరానికి 5,877 కోట్లను కేటాయించారు. దానికి ఎస్సీల తరఫున రాష్ట్ర 13 జిల్లాల్లో ఎస్సీల తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ కొరకు 8,000 కోట్లు ఎక్కడ కేటాయించలేదు. గత ఆర్థిక సంవత్సరం 100కు 100% పూర్తిగా ఖర్చు చేసి మళ్ళీ ఈ ఆర్థిక సంవత్సరం 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 5,877 కోట్లు కేటాయించారు. అదే ఎస్టీ గిరిజన సంక్షేమాని కోసం 900 కోట్లు కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. సామాజిక న్యాయంలో భాగంగా గతంలో ఈ నెల 8వ తేదీన జరిగే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. అక్షరాస్యత దినోత్సవానికి సంబంధించిన అంశాలపై ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 8వ తేదీ ఉదయం భారీ ప్రదర్శన నిర్వహించాలన్నారు. తదుపరి సీతారామ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులు, వాలంటీర్లను సన్మానిస్తున్నామని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, సిపిఓ మూర్తి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Dials, backdrop banners, arrangement. Let's you do it. Dials meeting. Then sitting arrangement, everything. Maybe we will give to again CEO step. అక్కడ అందరూ గ్యాదర్ అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ నుండి పోతారు. ర్యాలీ స్టార్ట్ ఫ్రమ్ దేర్ పీపుల్. ఐ మీన్ CEO step. Whatever he will be. DD గారు మీరు వినాలి, JC గారు మీరు కూడా. So 200 people, whatever CEO step is bringing, all of them will participate in the rally because most of them will be the student only. Youth student. So all 200 in the rally. Then DRO is responsible for all the officers and the staff. Though they will participate. Then Dwama, can you make another 200 in rally? Time we will tell. Time is not. Earlier consumer. Close at 800. Please. So that we can wait till then the people may stabilize. Okay. Then prayer. Jyoti Prajalna. Somebody you prayer ante maate Sunday walk స్టూడెంట్స్ ను ప్రేయర్ చేసే వాళ్ళని పిలుచుకుంటే తల్లికి అనేది వాడికి starting out students are money just anybody can. It doesn't mean that only neoliterate has to do, but thing is a good troop should be there who shall sing very nicely. Last 2-3 meetings what I am observing is that ma Telugu talli they are not able to sing. Cultural program పెడతారా? లాస్ట్ చేయలేదు. జయరాం థియేటర్ వద్ద ఉన్న జీవీఎస్ హై స్కూల్ను అక్కడే కొనసాగించాలని పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలుగా ఇక్కడే ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థను తొలగించే ప్రయత్నాలు చేయడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆర్టీడీ తాటిపర్తి గోపాల్ రెడ్డి, విశ్రాంత ప్రభుత్వోద్యోగి మహంకాళి శేషయ్య, తల్లిదండ్రులు, కమిటీ ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ కలీం, పసుపులేటి గోవిందు, ఎస్ఎఫ్ఐ నగరాధ్యక్షుడు వినోద్, సిఐటియు నాయకులు బి వెంకట్రావు, పూర్వ విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పాఠశాలను తొలగించడం అన్యాయమని అన్నారు. వినోద్ గారు, వెంకట్రావు గారు మరో ఈ పాఠశాలని ఇక్కడి నుంచి తొలగించేసి ఈ పాఠశాల ఆవరణలో వ్యాపారాలు నిర్వహించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్వాహకులు అట్లాగే అధికార పార్టీ నాయకుల అండతోటి విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటమాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక మంది పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అతి తక్కువ
ఖరీదుతోటి లేకపోతే ఎటువంటి ఖరీదు లేకుండా విద్యను అందిస్తున్నటువంటి పాఠశాలని ఇక్కడి నుంచి తరలించడం ఏమాత్రం సరైంది కాదు. కాబట్టి ఈ పాఠశాల ఇక్కడ నుండి వెళ్లిపోకుండా ఇక్కడే నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం. ఎప్పుడైనా విచారించడం ఈ స్కూల్ తరఫున మా చదువుకున్న స్కూల్ మేము ఈ స్కూల్లో 1959లో ఇప్పుడుండే రంగారెడ్డి జరుగుతుండే అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఈ యొక్క స్కూల్ పూర్వపు స్థానం. అది అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఆఫీస్ ఇప్పుడు ఉంది అక్కడ. అది దీని యొక్క స్కూల్ యొక్క పూర్వస్థానం. అది అక్కడ 1900 ఎప్పుడో అప్పటికి 20-30 ఏళ్ల క్రితమే అక్కడ వేద పాఠశాల అనేది ప్లేస్. అక్కడ ఈ గోరంట్ల ఆయన చౌదరి గారు మహానుభావుడు. ఆయన ఆస్తిని మొత్తం కూడా ఆయన సర్వస్వం మొత్తం ఆస్తిని కూడా ఈ విద్యాలయాలకు రాసేశాడు. ఇక్కడ చదువుకోవాలి పిల్లకాయలు, సంస్కృతం నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, ఈ విద్యాపీఠాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన ఆస్తిని అంతా కూడా దానం చేసి అక్కడ స్కూల్ ఏర్పరిచాడు. అది కొన్నాళ్ళకి ఆయన ఏం చేశారు, మెయింటైన్ చేయలేక ఆయన వయస్సు మీద పడి ఆయన 50 సంవత్సరాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం వారు మనకు చాలా సహకరించాలా. కాబట్టి మన స్కూల్ మాత్రం పేరెంట్స్ అందరూ కూడా కలిసి మనందరం కూడా ఒక ఉద్యమ కమిటీగా మనం ప్రతిఘటించాలా. కాబట్టి ఆ ప్రతిఘటనకు మాత్రం విద్యాశాఖ న్యాయశాఖగా మేము కూడా నిలబడి ఎస్ఎఫ్ విద్యార్థుల తరఫున ఎస్ఎఫ్ స్టూడెంట్స్ కంటే ఏఎస్ఎఫ్ తరఫున ఇంచుమించు మన సంఘాలు, ప్రజా సంఘాలు, ఒంగోలులో ఎన్ని ప్రజా సంఘాలు ఉన్నాయో అందరూ ప్రజా సంఘాలను కలుపుకుంటాం. మనం కలుపుకొని కమిటీ ఏర్పాటు చేద్దాం. ఆ కమిటీ ద్వారా కాబట్టి రేపటి నుంచి ఆందోళన చేయాలి. ఈరోజు ఆందోళన చేసేట్టు ఈ రోజు నుంచి కూడా కాబట్టి అందరూ కూడా అందరూ సహకరిస్తారని చెప్తూ రాబో కాలంలో ఒక అబ్బాయి ఎంటెక్, మూడో అబ్బాయి వచ్చేసి ఎంబీఏ. ప్రజెంట్ ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఈ స్కూల్ నుంచి పెరిగిన పిల్లకాయలే, చదువుకున్న పిల్లకాయలు. మరి ఈ స్కూల్ని ఇంత చక్కగా నిర్వహిస్తుండే స్టాఫ్ కి ఇంత చక్కటి పిల్లకాయలు చదువుకుంటారు ఇక్కడ. మరి ఎవరు దురుద్దేశమో ఏమో కానీ మరి ఈ స్కూల్ ఎందుకు తీసేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం వారు చేస్తున్నారో తెలియదు. మరి ఎవరు కూడా ఈ స్కూల్ బాగా తిరుగుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకున్నారు. నలుగురు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఈ రోజు మద్రాసులో కూడా ఉద్యోగం చేస్తుంది మా అమ్మాయి. ఈరోజు మా సాఫ్ట్వేర్ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి స్కూల్ని ఈ రాజకీయ నాయకులు రకరకాల ఉద్దేశాలుగా భావించి ఈ స్కూల్ని ఇక్కడి నుంచి ఏ విధంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేస్తున్న శెట్టి సాంబశివకుమార్ మృతి చెందారు. సిఎస్ఆర్ శర్మ కళాశాలలో విద్యాభ్యాసం అనంతరం సాంబశివరావు జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి పలు పత్రికల్లో పనిచేశారు. సాంబశివరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కు తిరిగి స్వాగతం. సంకీర్తన మహాయజ్ఞం ద్వారా దేశం సుభిక్షంగా ఉండటమే కాక ప్రజలు సుఖ సౌఖ్యాలతో వెలసిల్లుతారని ఇస్కాన్ మందిరం అధ్యక్షులు హరిభక్త హనుమాన్ అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 17, 18, 19 తేదీలలో ఒంగోలులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రథయాత్ర కర్నూలు రోడ్లోని నవభారత్ బిల్డింగ్ వద్ద నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపానికి చేరుకుంటుందని తెలిపారు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వైష్ణవ పరంపరలో ఆయన 1965 అమెరికా న్యూయార్క్లో ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ప్రారంభించారని. ఆ సంఘాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతున్న అంటే స్వర్ణోత్సవాల సందర్భంగా మన ఒంగోలులో రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా మనం జరపబోతున్నాం. ఇది అందరి యొక్క శ్రేయస్సు, అందరి యొక్క మంచి ఉద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఇస్కాన్ ఒంగోలు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ హరినామ సంకీర్తన, కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనలో పాల్గొనడం ద్వారా మొత్తం అంతా కూడాను భగవద్గీత ప్రకారం భగవంతుడు చెప్పిన దాని ప్రకారం యజ్ఞం చేయడం ద్వారా వర్షాల ద్వారా మొత్తం అంతా కూడాను సంపద సమృద్ధిగా ఉంటుంది. అది కలియుగంలో యజ్ఞాన్ని ఆచరించడం అంటే సంకీర్తన యజ్ఞం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. రథయాత్ర నవభారత్ బిల్డింగ్స్ దగ్గర నుంచి కర్నూలు రోడ్, ట్రంక్ రోడ్ మీదుగా నెల్లూరు బస్ స్టాండ్, మినీ స్టేడియం వరకు జరుగుతుంది. అక్కడ మధ్యాహ్నం 1 తమిళనాడులో 10వ తరగతి వరకు ఖచ్చితంగా తమిళంలోనే చదవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని
తమిళనాడు తెలుగు ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. తమిళనాడులో 30% మంది ప్రజలు తెలుగు వాళ్లు ఉన్నారని, వారి స్వేచ్ఛకు అడ్డు తగలడం తమిళనాడు ప్రభుత్వానికి తగదని అన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 10వ తేదీ హైదరాబాద్లో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు వేమూరి సూర్యనారాయణ, కార్యదర్శి చెంగలశెట్టి అశోక్, నిమ్మకాయల శ్రీనివాసులు, పోగుల మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాలను ఎదురిస్తూ అక్కడ ఉన్న ప్రభుత్వ అధినేతలను అన్ని రకాలుగా తెలుగు ప్రజల ఉనికిని కాపాడుతూ చేస్తున్న సంస్థల్లో నాది ఒకటి. సంస్థ కూడా మంచి సంస్థగా అందరూ చెప్తుంటారు. అంతేకాకుండా ఇటీవల కొన్ని సంఘటనలు తమిళీయులు తెలుగు వారిపై చేసిన దండయాత్రలు అయితేవి, వాటిలన్నింటినీ తిప్పికొట్టి వడివేలు అనే అతను తెనాలి రాముడు అనే సినిమా తీసి తెలుగు వాళ్ళని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిలన్నింటినీ తొలగించాలని, అదేవిధంగా శోభన్ బాబు స్టాచ్యూని పగలగొట్టేదానికి ప్రయత్నించిన కొంతమంది ఉగ్రవాదుల చర్యల్ని ఖండించి, ఇలా తెలుగువారికి మేమున్నాము అనే భరోసా ఇచ్చే సంస్థ మాది. అందుకే మేము ఎప్పుడు కూడా సమస్యకి ఎప్పుడు ముందుంటాము. అది మా లక్ష్యం ఒకటే, వేల కొద్ది తెలుగు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తమిళనాడులో ఉన్న తెలుగువారి ఉనికి ఇది అని తెలియజెప్పే. ఈ ఏడాది జూన్లో ఒంగోలు విజయనగర కాలనీలో జరిగిన మక్కెళ్ల అంజయ్య మృతి కేసును పోలీసులు ఛేదించారు. అంజయ్యది సహజ మరణం కాదని హత్యనని తేల్చారు. ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు మీడియాతో చెప్పిన వివరాల మేరకు ఈ సంవత్సరం జూన్ నెల 27వ తేదీన విజయనగర కాలనీకి చెందిన 46 సంవత్సరాల వయసు గల మక్కెళ్ల అంజయ్య తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లుగా అతని భార్య రమణమ్మ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని తెలిపారు. మృతుని భార్య రమణమ్మకు అదే కాలనీకి చెందిన తన్నీరు వీర్రాఘవులకు వివాహేతర సంబంధం ఉందని, అది తెలిసిన మృతుడు అంజయ్య తన భార్యను నిలదీస్తూ ఆ విషయమై తరచూ గొడవలు పడుతుండేవాడని పేర్కొన్నారు. ఆ క్రమంలో గత జూన్ 26వ తేదీ ఉదయం అంజయ్య నిద్రిస్తుండగా 10 గంటల సమయంలో భార్య రమణమ్మ, ప్రియుడు వీర్రాఘవులు కలిసి రోకల బండతో తలపై కొట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే ఉరివేసి చంపారని చెప్పారు. కేసు దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన సిబ్బంది అంజిరెడ్డి, గుర్రం ప్రసాద్, మస్తాన్ రెడ్డి, శివరామకృష్ణ, రఘు తదితరులను 1 టౌన్ సిఐ వై రామారావు అభినందించారు. 27/6/2015 నాడు ఈ విజయనగర కాలనీకి చెందినటువంటి మక్కెళ్ల అంజయ్య అనే అతను చనిపోయినట్టుగా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వాళ్ళ భార్య అయినటువంటి రమణమ్మ అనే ఆమె వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 26/6/2015 నాడు చనిపోయినట్టు 27వ తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు అసలు విషయం ఏంటంటే, ఈ రమణమ్మ అలాగే తన్నీరు వీర్రాఘవులు, అదే కాలనీకి చెందినటువంటి తన్నీరు వీర్రాఘవులు వీళ్ళిద్దరికీ కూడా గత కొన్నాళ్ళుగా పరిచయం ఉంది, అక్రమ సంబంధంగా పరిచయం ఉండింది. దాంట్లో భాగంగానే ఈ అక్రమ సంబంధం బయటపడటము, ఆ రమణమ్మ భర్త తన్నీరు అంజయ్య వాళ్ళని అడగటము, దాంట్లో భాగంగా ఆ భార్యాభర్తలకి గొడవలు జరగటము, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా అంజయ్య, మన రమణమ్మను వీరరాఘవులు వీళ్ళిద్దరూ కూడా అంజయ్యని అడ్డు తొలగించుకొని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము కుట్ర పన్నారు. అది దాంట్లో భాగంగానే 26/6/2015 నాడు ఉదయం 10 గంటలప్పుడు అతను తన ఇంటిలో నిద్రపోతుండగా భార్య అయినటువంటి రమణమ్మ, ఆమె యొక్క ప్రియుడైనటువంటి ఈ వీరరాఘవులు ఇద్దరూ కలిసి రోకల బండతో తీసుకొని ఆ యొక్క అంజయ్యను కొట్టి, దాంట్లో భాగంగానే అతను ఉరివేసుకొని, అతనికి ఆరోగ్యం బాగాలేని కారణంగా ఉరివేసుకొని చనిపోయినట్లుగా ప్రజలను నమ్మించడానికి, జనాలను నమ్మించడానికి వాళ్ళు వీళ్లే అతన్ని కొన ఊపిరితో ఉన్న అతన్ని ఉరివేసి చంపడం జరిగింది. అలా ఆ క్రమంలో ఆ ఉరితాడు తెగినట్టుగా కూడా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. ఈ ఎన్ని విషయాలు కూడా వాళ్ళని అదుపులో తీసుకొని ఈరోజు విచారించగా బయటపడ్డాయి. వాళ్ళని హత్యాయత్నం
హత్య కేసు కింద అలాగే సాక్ష్యాలను తారుమారు చేసిన దాని కింద ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి ఈరోజు సంబంధిత కోర్టులో మేము హాజరుపరుస్తున్నాము. మద్దిపాడు మండలంలోని దొడ్డవరం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారిని స్వర్ణలత ఈ కార్యక్రమం నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కు తిరిగి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పవర్ స్టార్ అభిమానులు గద్దెలగుంటలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరాజు రాంబాబు కట్ చేసి అభిమానులకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబు, పిల్లి రాజేష్, రాము, సుబ్రహ్మణ్యం అభిమానులు పాల్గొన్నారు. ఇంకొల్లు రమేష్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆక్వా సాగు అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. ఉలవపాడు మండలంలోని మన్నేరు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఏరులు, వాగులు సముద్రంలో కలుస్తున్న ప్రాంతంలో ఇసుక పూడిక తీత కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇసుక పూడిక అధికంగా ఉండడంతో సముద్రంలో ఆటుపోట్ల మధ్య మన్నేరులోని నీరు ఎంత దూరం వస్తుంది తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులతో చర్చించారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజన్ నాయుడు, డిఈ శివరాం ప్రసాద్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీహరి, ఆర్డీఓ మల్లికార్జున, తహసీల్దార్ పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. We are presently Manneru. So how the Manneru river and the canal is crisscrossing? Ela? ఈ crisscross ఎలా ఉంటుంది? Within the district around 500 crores. 500 crores. And benefit? This is with interest. Buckingham Canal entire 200 kilometers of the delineation survey. Is a finished section there. From the is becoming wider and joining with the giants. That is the sea. And this is this is distributed of money only. Oh, it's spreading, madam. These are some of the islands. From that place to this place is spread out. That is the end point of the. Hectares. ఆ పక్క వస్తుంది. ఇప్పుడు వాటర్ సరిగా లేకపోవడం వల్ల సిలిండర్ ఎక్కువ అయిపోయి వాళ్ళు ఆపేస్తారు. సిలిండర్ ఎక్కువడం వల్ల అది గ్రోత్ రాదు. 5 months పెంచినా కూడా కౌంట్ 500 వస్తుంది. సో వాళ్ళు రేట్ లేక లాస్ అవుతుంది. దాదాపు కిలో మీద 200 రూపాయలు. కౌంట్ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ పీస్ మోర్ పర్ కేజీ. సైజు పెద్దదైతే రేట్ ఎక్కువ ఉంది మార్కెట్. సో అది వాళ్ళకి లాస్. నెంబర్ ఆఫ్ పీస్ ఫ్రెష్ వాటర్ లేక వాల్ దిస్ రివర్ వాటర్ కూడా డైలీ కంప్లైంట్ ఇస్తున్నా కూడా ఈ బాధ వస్తుంది.
ఆ వాటర్ తాగితే ఎలర్జీ వస్తుంది. ర్యాగింగ్, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కళాశాలల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి రామసుందరి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ధైర్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి వాకా మంజుల, కోశాధికారి సిహెచ్ పద్మ, గోవిందమ్మ, రేణుక, యానాదమ్మ, సుబ్బులమ్మ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలలాగా వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి సామాజిక శాస్త్రాలు కానీ లేకపోతే మానవ శాస్త్రాలు కానీ లేని చదువుని పిల్లల మీద రుద్దటం వలన ఆ పోటీకి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి తోడు ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు సమాజంలో ఉన్న పురుషాధిక్యత వలన అయితేనేమండి, ఇతర పితృస్వామిక భావజాలం వలన అయితేనేమండి, వాళ్ళ మీద జరుగుతున్న లైంగిక వేధింపులు ఆడపిల్లల్ని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నాయి అనేది మనకి రిషిదేశ్వర్ విషయంలో స్పష్టంగా అర్థమైంది. రిషిదేశ్వర్ విషయంలో జరిగిన ఒక బాధ్యతారాహిత్యం, యూనివర్సిటీ అధికారుల బాధ్యతారాహిత్యం, కులం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందరూ పరిగణలో తీసుకోవాల్సిన విషయం. ఒక ఆరోగ్యవంతంగా వికసించాల్సిన యూనివర్సిటీస్లో చదువుల పేరుతోటి విద్యార్థులు ఎంతో పరిణితి పొందాల్సిన యూనివర్సిటీలో ఆత్మహత్యలకి పాల్పడటం, ఆ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా విద్యార్థులతోటి ఆ రకమైన డాన్సులు వేయటం, ఆమెకి సమాధానం చెప్పకపోవటం రిషిదేశ్వరి మరణానికి కారణంగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని పరిష్కరించే దిశలో కాకుండా ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రిషిదేశ్వరి ఘటన జరిగిన తర్వాత కూడా అటు కడపలో కార్పొరేట్ కళాశాల నారాయణ కాలేజీలో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన, అది చదువుల ఒత్తిడి వల్ల జరిగింది. అదేవిధంగా గూడూరులో తోటి లా విద్యార్థిని మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి ఘటనని మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా, దేశంలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయిల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కళాశాలల్లో ర్యాగింగుల పేరుతో కూడా వాళ్ళ మీద వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసే దగ్గర కూడా మహిళల మీద వేధింపులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఒక చైతన్యపూరితమైనటువంటి వాతావరణంలో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఐటీఐలలో 3వ విడత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోపు ప్రభుత్వ ఐటీఐ కళాశాల, గుంటూరు రోడ్, ఒంగోలు అనే చిరునామాకి అందజేయాలని కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళితుల సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమన్న మాజీ మంత్రి పరస వెంకటరత్నం. ఈ నెల 6న ఒంగోలులో సైకిల్ యాత్ర ముగింపు సభ. ఈ నెల 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. గత జూన్లో విజయనగర కాలనీలో జరిగిన అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు. భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారంటున్న పోలీసులు. సత్య న్యూస్ లో నేటి మాట. ఏ ఇంట్లో పెద్దల కీర్తి తగ్గిపోయిందో ఆ ఇంట్లో ప్రేమలు తగ్గిపోతాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బుట్టలు కలుసుకుందాం. నమస్కారం.